అమెరికా డబ్బున్నా లేకున్నా అందరి కల. అమెరికాలో స్థిరపడాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్టెబిలిటీ తెచ్చుకోవాలని, తమ కలల్ని నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. గ్రీన్ కార్డ్ సంపాదించి గ్రేట్ లైఫ్ను లీడ్ చేయాలనుకుంటారు. కానీ డబ్బులున్నా కూడా కొందరు గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తారు. అలాంటి వారికి సులువైన దారిని చూపిస్తోంది మలెలా గ్లోబల్ సంస్థ. EB-5 ఇన్వెస్టర్ వీసాతో సులభమైన మార్గంలో చాలా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఇప్పిస్తోంది. డాక్యుమెంటేషన్, ఇమిగ్రేషన్, లీగల్ ఇష్యూస్ అన్నింటినీ సింగిల్ సిట్టింగ్లో సెట్ చేస్తోంది. హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అండ్ క్రెడిబుల్ పీపుల్తో అనేక మందికి గైడ్ చేస్తోంది. మీకు EB-5 ఇన్వెస్టింగ్ వీసా ద్వారా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ కావాలా? అయితే ముందు అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెషనల్స్ చేసిన ఈ వీడియోని చూడండి. There is so much of anxiety and excitement for people who recently came to the US. నా పేరు కిరణ్ వేదాంతం అండి. నేను 1997 నుంచి ఫీనిక్స్ అరిజోనాలో ఉంటున్నాను. నేను US సిటిజన్షిప్ నాకు అక్కడ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇండియన్స్ అక్కడికి ఇద్దరు స్టూడెంట్ వీసాలో కానీ H1 వీసాలో కానీ వచ్చారో, ఏదైనా గ్రూప్గా మేమందరం కలిస్తే ఒకటే ధోరణి, నా H1 గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, నాకు F1 నుంచి H1 ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇదే ప్రాబ్లం ఉంది. సో ఇవాళ ఐ వాంట్ టు డిస్కస్ అండ్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్ యాజ్ టు ఏమవుతుంది, ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దీనికి మనం ఏం చేయగలుగుతాం. సో నాతో ఇవాళ ఇద్దరు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అఫ్ కోర్స్ మనకి ఆదిత్య మలెలా గారు ఉన్నారు, హూ ఈజ్ అన్ లాయర్ ఇన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ ఆల్సో అనదర్ స్పెషల్ గెస్ట్ అభినవ్ గారు ఉన్నారు, డ్యూయల్ కంప్లైన్స్ లాయర్. ఆయన ఇక్కడ లా స్కూల్ ఇండియాలో చదివారు, ఎట్ ద సేమ్ టైం లా స్కూల్ యూఎస్లో కూడా చదివారు. సో ఆయనతో మనం మాట్లాడి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ ఆల్సో లెట్స్ ట్రై టు గెట్ టు ద సొల్యూషన్. ఫస్ట్ ఆదిత్య గారు, మీరు యుఎస్లో ఉండొచ్చారు, మీరు ఇక్కడ లా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ నోటిస్డ్? సో ఐ వాంట్ టు యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. నేను ఆదిత్య మలెలా అండి. ఇమిగ్రేషన్ లాకి రిలేటెడ్ EB-5 వీసా ప్రోగ్రామ్కి రిలేటెడ్ లా కన్సల్టెంట్ని. ఆమె ప్రాక్టీసింగ్ లాయర్ హియర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో యూజువల్గా అందరికీ ఉన్న డౌట్స్ ఏంటి అంటే, వాళ్ళ మనీ అనేది చాలా హార్డ్ ఎర్న్డ్ మనీ కదా, ఆ మనీని లిక్విడేట్ చేసి తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఈజ్ ఇట్ వర్తా కాదని డౌట్లో ఉన్నారండి. వాళ్ళకి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటే, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసమే చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి చాలా మందికి క్లియర్గా తెలియదు యుఎస్లో వాళ్ళ పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది. అలానే యుఎస్లో ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని డబ్బులు పంపించమని డైరెక్ట్గా అడగలేరు. సో ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే, పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఇండియాలో వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటే అవి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటాయి కదా అనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి అర్థం కావాల్సిన వాళ్ళు యుఎస్ వెళ్ళిన వాళ్ళు నిజంగా వెనక్కి వస్తారా అనేది పెద్ద ఫస్ట్ థింగ్. ఒకవేళ వాళ్ళు అక్కడే ఉండిపోవాలి, గ్రీన్ కార్డ్ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ యుఎస్లోనే ఉండాలి, ఆ లైఫ్ స్టైల్ బాగుంది, అది ఒక సిస్టమేటిక్ కంట్రీ, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని అక్కడ ఉండిపోవాలి అనుకుంటున్నప్పుడు, ఇక్కడ ప్రాపర్టీస్ వాళ్ళకి కరెక్ట్ టైంలో ఉపయోగపడినప్పుడు లిక్విడేట్ చేసి ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్కి ఇన్వెస్ట్ చేయడానికి, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, మనం ఇక్కడ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ ఇంకో 5 yearsలో అది ఎంత పెరిగిద్దో, దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందా రాదా, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి మనం ఈ మనీని లిక్విడేట్ చేసి నీట్గా తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి గ్రీన్ కార్డ్ వస్తుందా రావట్లేదా ఫస్ట్. నెక్స్ట్ థింగ్, గ్రీన్ కార్డ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది. థర్డ్ థింగ్, మన మనీ మనకి వెనక్కి వస్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకు ఉంటున్నాయి. సో ఇవన్నీ చూసుకోవాలి. అలాగే మనకి చాలామంది యుఎస్లో ఉన్నవాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, కానీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉండట్లే. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇల్లు ఉన్నంత మాత్రాన యుఎస్ మిమ్మల్ని అక్కడ ఉండనీయదు. బట్ మీకు గ్రీన్ కార్డ్ ఉంటే మీరు తర్వాత అయినా ఇల్లు కొనుక్కోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో కిరణ్ గారు, ఇవాళ మీ దగ్గర నుంచి, అబీర్ గారి దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నా మన EB-5 వీసా ప్రోగ్రామ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం. ఆదిత్య గారు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు ఏది గుర్తొస్తుందంటే, మన జేబులో డబ్బులు ఉన్నాయి కానీ అది మనం తీసి దేనికి ఖర్చు పెట్టలేము, అలా ఉంది. చాలామంది దగ్గర యాసెట్స్ ఉన్నాయి కానీ వీసా స్టేటస్ లేదు. అమెరికాలో ఉండదలుచుకుంటున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి
H1లోనో లేదంటే వెయిట్ చేస్తూ ఇంకా జాబ్ వస్తుందేమో అని దే ఆర్ టోటలీ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద ఎంప్లాయర్స్. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా $15,000 పర్ మంత్ ఎర్న్ చేసే పొటెన్షియల్ కేపబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ H1లో ఉండి వాళ్ళకి ఆల్మోస్ట్ 30% లెస్ ఎర్న్ చేస్తున్నారు. అయితే ఏమవుతుందంటే మీరు చూసుకున్నట్టయితే H1 మీద ఈ మధ్యన 10-15 ఇయర్స్ దాకా ఉంటున్నారు చాలామంది ఆ రెన్యువల్స్‌లో వచ్చి. మీరు 10 ఇయర్స్ తీసుకున్నా గానీ ఎవ్రీ మంత్ మీరు ఆల్మోస్ట్ 30% లెస్ ఎర్న్ చేసి 10 ఇయర్స్ తర్వాత చూసుకొని అయ్యో! నేను ఎప్పుడో గ్రీన్ కార్డ్ వస్తే నాకు ఇంకా ఎర్నింగ్ పొటెన్షియల్ పెరిగేదే అని పశ్చాత్తాపపడిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాను నేను ఫీనిక్స్‌లో. మాకు రియల్ ఎస్టేట్ మార్ట్‌గేజ్ కంపెనీస్‌తో మేము ఎవరైతే H1 మీద ఉన్న వాళ్ళనితో మాట్లాడతామో వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. కానీ వాళ్ళకి ముందరే గ్రీన్ కార్డ్ వచ్చుంటే ఇంకా స్ట్రాంగ్‌గా అయ్యేది. అయితే నేను ఫస్ట్ ఇప్పుడు అభినవ్‌తో మాట్లాడతాను. ఆయన ఏంటంటే EB5 వీసా దీనికి ఎట్లా అందరికీ హెల్ప్ అవుతుంది? ఎందుకు చాలామంది ఇప్పుడు దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అభినవ్, I wanted to ask you why EB5 visas has been gaining popularity among H1 visas and F1 visas. We never had these people earning so much money before. Even now they don't make some more money. But how and why are they paying attention to the EB visas now? Yeah, that's a great question. And I think what India suffers from is, or Indian-born applicants suffer from, is the fact that we are very education focused. And we have unlimited opportunities all over the globe, especially in America, that really invests in innovation, in science, in patents, all of that. Now, we produce top-notch talent, top-notch students here and across the globe. So the first hurdle, and this is obviously based on your stage of life, right? The first hurdle everyone faces is that when now from Telangana, highest number of student visa applications are being filed. India, depending on the year, is either the highest visa filer for F1 visa or China is, right? So what that the ripple effect of that is that you have a lot of competition, not only in India for employability, but also getting a student visa for the United States. Now, once you get that student visa and you're happy, you're there, you go there, that honeymoon lasts about a year, because then you're applying for internships, competing with American students who may not be as good as you in their education, but they don't need visa sponsorship. As a result, the big four or big law firms, etc., will probably not give you an internship, because in the future, even after they train you, your stay in US is not guaranteed. The fact that you will get an H1B visa or not is not guaranteed. So what that results in is an employer that's not motivated enough to roll the dice on you. So that's one. Now, if as a student you are not getting an internship, which in the future will turn to an employment, full-time employment, you're already disadvantaged in your first or second year when you go there on a student visa. So that's a very big motivating factor for a lot of parents to not only sponsor the education of their children in the United States, because let's face it, highest per capita, biggest consumer market in the world. So it's a very attractive opportunity for their children. But they also sponsor their children's EB5 visa so that they can get internship. They're not disadvantaged from day one when they enter the United States. So that's a very big motivating factor. Now, the next stage is a lot of STEM students do end up getting employed. They have OPT, 3 years of OPT. You know, they feel, okay, fine, we will get employed in the United States. And then the first year goes by, they don't make the H1B visa lottery. The second year goes by, and H1B visa lottery still evades them. And that's when reality hits them. That even 3 years after graduation may not be enough. All that experience may not be enough to keep them in the United States. So a lot of students who are there on OPT have a job, but the H1B visa lottery has evaded them, are motivated to file for EB5. Now, this is only the STEM kids, right? I'm talking about there are people who go there for arts, who go there for sports. These professions don't even qualify for H1B. What option do you have? EB5 is mostly the only option for a lot of these professionals. And of those who are lucky enough to make that H1B visa lottery, which is, as I mentioned, is 85,000 a year, and there are 400,000 applicants globally. So 80% of the, give or take a few percentage points, 80% of the people don't get that.
And out of the 20% who do end up getting that H-1B visa, if you are of Indian origin, it doesn't matter if you're a Harvard grad or a Wharton grad, your wait time is 50 to 60 years or more on employment-sponsored EB5, EB2 or EB3 application. So then you have all this education behind you. You have a great job. You are at Amazon or Tesla or Meta. You have all these RSUs, but you still don't have a foothold in the United States. And here's the thing, when tech layoffs happen, you have 60 days if you're fired to find an alternate employment. But if a sector is laying off and there are hiring freezes, what are your chances of getting that other employment, right? So that again is a factor that really, really plays into the popularity of EB5 visa, because if you file for an EB5 visa application, then there is no 60-day ticking time bomb. You can simply adjust status while you're in the United States, get an interim work permit till the time you get a green card without the need of employment sponsorship. And that's why there has been a phenomenal growth in filing for EB5 visa, especially in the last 2 or 3 years when these investor-friendly provisions were added to the program. The fear of not getting internship, the fear of not getting employment, or the fear of being stuck with the same employer for the rest of your life are, I would say, summarily the reasons why people are really looking at EB5. It is actually mind-blowing, Abhinav, to even imagine that US government has come up with this policy of distributing student visas like candy while not really providing them for a way to not only get a job. This feels like an injustice that nobody is really talking about, and that really hurts me, because not that we have an authority over a different country. I'm a US citizen, but I do still have a lot of deep roots in India and our culture and how we think, how we are so careful, how we are going to put so much of energy into education, future of our family, making sure our next generation is well taken care of. With all those common collective goals, it just feels like the policy that Americans are implementing with really cutting off the neck, so as to speak, of the very talented students and job seekers in the United States. But what it is what it is. They have the right to what they want to do with their country. They have the right to do what they want. Now they are saying, okay, invest $800,000, we'll give you a green card. Remember, it was $500,000 not too long ago. In fact, Malala Global's one of the initial clients only invested $500,000, $500,000 not too long ago. And the talk is this $500,000 is going to escalate and is going to become maybe more than $1 million very soon. So a lot of H1 people who are on the fence thinking about this is a time for you to introspect and see, okay, if you're already there on H1 visa for last 10 years, imagine the things that you could have done had you invested $500,000 back then. Like the Chinese proverb that says that the best time to plant a tree is 25 years ago, and the next best time is now. So if you are on the fence thinking about EB5, if you are under the false presumption, if you are living under the rock, if you stick your head into the sand like the ostrich does, and if you are not thinking that this is something that you have to do, not for yourself, but for your kids, for your family, get a green card. The entire family unit getting a green card for $800,000 is a deal. This EB5 visa is on sale for a very short time. If you have questions, you owe it to yourself and your family to understand and see if this is something that you want to do. If you don't want to do EB5, if you think that you cannot afford it, it's a different question and different discussion altogether. But if you're on the fence, sitting on H1, hoping you'll get green card, I'm sorry to break the bad news, you'll be in for a surprise. So this is the time for you to call. Aditya, I want you to just wrap this up and tell us what kind of calls and what are the biggest questions that people are having on this EB5 program. చాలా మంది యుఎస్ కి చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి తెలియదు అసలు గ్రీన్ కార్డు ఎంత టైం పట్టిద్ది ఏంటనేది తెలియదు. మనకి యూజువల్గా ఏంటంటే EB5 ప్రోగ్రామ్ ద్వారా, EB5 వీసా ప్రోగ్రామ్ ద్వారా గ్రీన్ కార్డ్ చేసుకోవడానికి కాల్ చేసే వాళ్ళందరికీ మెయిన్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు వాళ్ళ ఫండ్స్ని ఎలా లిక్విడేట్ చేయాలి.
ఇక్కడ ఏంటంటే లిక్విడేట్ చేయటము అనేది ఇంతకుముందు మీరు ఎప్పుడు చేసి ఉండరు. సో ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి. మీకు ఏంటంటే ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక లాయర్ కానీ, హూ కెన్ టెల్ యూ అబౌట్ లైక్ టాక్సేషన్ లాస్, అలానే మనకి ఫెమా రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, అవన్నీ గైడ్ చేసే వాళ్ళు కావాలి. సో మనకి మల్లెలా గ్లోబల్లో ఆబ్వియస్గా మనకి టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. మన లిక్విడేట్ చేసిన మనీని మంచిగా డాక్యుమెంట్ చేసుకొని నీట్గా స్ట్రక్చరైజ్ చేసి దాన్ని ఏంటంటే మనం కంటిన్యూటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ని చూపించే పరిస్థితి ఉంటే అలాంటి ఫండ్ డెఫినెట్గా ఈ EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్కి క్వాలిఫై అయ్యిద్ది గ్రీన్ కార్డ్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫండ్ ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి ఇండియాలో కంటే కూడా యూఎస్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీరు ఆబ్వియస్గా చూసుంటారు, ఇండియాలో కూడా చాలా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రాపర్టీస్లో వాటిల్లో చేసి కొన్ని చోట్ల మీ డాక్యుమెంటేషన్ అవి బాగోక మీరు డబ్బులు పోగొట్టుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ అది ఎందువల్ల? మీరు అప్రాప్రియేట్గా మీ డాక్యుమెంటేషన్ చూసుకోపోవటం వల్ల, లేకపోతే రాంగ్ పీపుల్ ద్వారా అప్రోచ్ అయ్యి ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఎ అప్రాప్రియేట్ పర్సన్ ఆర్ క్రెడిబుల్ పర్సన్ who is very professional enough to guide you and direct you to invest all your source of funds in a proper project so that your fund will be protected in a very good way. So మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి? మనకి ఒకవేళ EB-5 వీసా ప్రోగ్రామ్ ద్వారా కాకపోతే గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా రావడానికి మనకి ఇంకా ఏమి అదర్ ఆప్షన్స్ ఉన్నాయనేది మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది మనం వ్యాలిడేట్ చేసుకోలేకపోతే మనం ఎంతసేపు యూఎస్ వెళ్తే అక్కడ సర్వైవ్ అయిపోవచ్చు అన్న భ్రమలో బతికేస్తూ ఉంటాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పర్మనెంట్ రెసిడెన్సీ వస్తే తప్పితే మనకి అక్కడ లీగల్ ఇమిగ్రెంట్ అవ్వము. ఫస్ట్ థింగ్, మనం పర్మనెంట్ రెసిడెంట్గా ఉండాలి అంటే మనకి డెఫినెట్గా గ్రీన్ కార్డ్ కావాలి. సో మోస్ట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇష్యూస్ ఎలా ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి జాబ్ ఫ్లెక్సిబిలిటీ కానీ కెరియర్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళకి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవటం వల్ల, గ్రీన్ కార్డ్ అనేది లేకపోవటం వల్లే. దానివల్ల ఏమవుతుందంటే కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎప్పటికీ పెంచుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదు. సో ఆబ్వియస్లీ కన్సల్టెంట్స్ మనకు అక్కడ హెల్ప్ చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ మీకు కనుక రిలయబుల్గా నిజంగా సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటే మల్లెలా గ్లోబల్ మీ ఫండ్స్ని అప్రాప్రియేట్ వేగా డాక్యుమెంట్ చేయడానికి, దాన్ని స్ట్రక్చరైజ్ చేసి మీ EB-5 వీసా ప్రోగ్రామ్కి క్వాలిఫై అవడానికి గైడ్ చేయడానికి ఉపయోగపడిద్ది. EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ టు గెట్ గ్రీన్ కార్డ్ అనేది $500,000 ఉండేది. ఎప్పుడైతే 2022లో లా రివైజ్ అయిందో ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని అది $800,000 అనేది చేయటం జరిగింది యుఎస్. సో 2027లో మళ్ళీ ఈ అమౌంట్ అనేది రివైజ్ అయ్యి ఇన్ఫ్లేషన్కి సెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ దీని గురించి క్లియర్గా మెన్షన్ చేస్తుంది లాలో. సో ఎవరైతే ఈ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్కి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందో వాళ్ళు ఈ 2022 లా ప్రకారం వాళ్ళ ఒక అప్లికేషన్ ఫ్రీజ్ అయ్యి వాళ్ళకి ఈ టైం ఫ్రేమ్ ప్రకారం అంటే త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 2027లో లా మారుతుంది కాబట్టి 2026 లోపల త్వరగా ఈ EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ని మనం వినియోగించుకుంటే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. So another thing I'd like to highlight why H-1B visa applicants or student visa holders should consider applying for EB-5 sooner rather than later is because you being in US may be well versed with the visa bulletin. EB-5 shows up under the rural and the high unemployment category as or the only current category for Indian born applicants, which allows you to file for adjustment of status and work authorization, which frees you from employment sponsorship. However, if these dates no longer remain current, that is they are oversubscribed, these visa categories, then the applicants will lose the ability to apply for adjustment of status and work authorization, and they will be in the same turmoil as they are with EB-2 or EB-3. That is, that if their status ends while they are waiting for their dates to become current, they will have to exit the United States. So for that reason, I mean, you should follow the visa bulletin. You should
see that whether EB5 is current or not, which in my opinion, at least for the next 1 year will be. However, that's a very good window of opportunity to get the adjustment of status locked in, to get employment authorization and not be dependent on employment sponsorship. Additionally, there is one more big reason why H-1B visa holders that have been there for decades who should apply for EB5 visa is because their children may age out. And EB5 is a very good way to lock in your child's date under 21 so that they are not fending for themselves, again, going through the same vicious circle of F1 visa, H-1B, etc., which in a way makes EB5 a generational investment. Thank you. What you told, Abhi, is like the silver bullet. If there is something that I can highlight from the entire episode, is this particular comment that you made on why H1s and F1s have to consider EB5 and somehow figure out a way to get on the bandwagon. It's current, it's there right now. If you wait for a year or two, who knows, the Congress might change the 500, the 800,000 to a million or something more, just like how they did it from 500 to 800. So the time, it's there now, it's being served on the platter, you have all the information that you need to just make a choice and move forward. So చాలా మంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చూసామండి మనం హై ప్రొఫెషనల్ పీపుల్ నుంచి ఆల్ ద వే మనకి యుఎస్ నుంచి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడం జరిగింది. సో ఐ రియల్లీ థ్యాంక్ అభి అండ్ కిరణ్ గారు టు be for being part of this interview and sharing the valuable credential information where like the viewers are going to get more confidence regarding the EB5 investor visa program to get the green card in a fastest and speedy way. Thank you, Andy. Thank you for having us, and thank you all the Suman TV viewers. EB5 ఇన్వెస్ట్మెంట్ వీసాకు నమ్మకమైన సలహాలు ఇస్తోంది మల్లెలా గ్లోబల్ సంస్థ. హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, క్రెడిబుల్ అండ్ ట్రస్ట్ వర్దీ పీపుల్తో మీరు గ్రీన్ కార్డ్ను ఫాస్ట్గా పొందడానికి గైడ్ చేస్తుంది. మరెందుకు ఆలస్యం? 7416871381 నంబర్కు కాల్ చేసి హలో మల్లెలా గ్లోబల్ అనేసేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు సర్వీస్ ఇచ్చేందుకు మల్లెలా గ్లోబల్ సిద్ధంగా ఉంది.